దాచావు దేవా వందనం, కృప చూపినావు కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోలనా, పాడనా నీ కీర్తన, పొగడనా వేణోలనా. వందనం యేసయ్యా, ధన్యుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ధన్యుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడిచిపోలేదయ్యా. ఇక్కట్లతో నేను కృంగినను, నీ చేయి నన్ను తాకి లేపెనయ్యా. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. వందనం యేసయ్యా, ధన్యుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ధన్యుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. ప్రైజ్ ద లార్డ్. వాక్య సందేశానికి ముందుకు వచ్చిన ప్రార్థన చేసుకున్నామండి. సర్వోన్నతుడు, సర్వాధికారివి, సర్వాంతర్యామివి, సర్వకృపాంతికి దేవుడు, సర్వశక్తివంతుడు, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడికి దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్తకు అధిపతి, మీ పాదములతో ప్రణమిలుతున్నాం స్వామి. ఇచ్చిన పరిచయను ఆశీర్వాదకరంగా దేవునికి చేయమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించున్నాం పరమ తండ్రి, ఆమేన్. కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 5వ వచనం. నీ వల్ల బలమునందు మనుషులు ధన్యులు. ప్రతి సంఘంలో 3 రకాలైన ప్రజలు ఉంటారని తెలుసుకున్నాం. పడిపోయిన క్రైస్తవులు అంటే శారీరక క్రైస్తవులు, పడుతూ లేస్తున్న క్రైస్తవులు అంటే నేత్రాశ కలిగినటువంటి క్రైస్తవులు, పడకుండా నిలకడగా ఉన్న క్రైస్తవులు అంటే విశ్వాస క్రైస్తవులు. గడిచిన వారంలో పడిపోయిన క్రైస్తవులు అనగా శరీర బలము కొరకు జీవించిన వారిని గురించి తెలుసుకున్నాం. రెండవదిగా పడుతూ లేస్తున్న క్రైస్తవులు అనగా దురాత్మ బలము ద్వారా నేత్రాశ కలిగి జీవించిన వారిని గురించి కూడా తెలుసుకున్నాం. ఈ దినాన పడకుండా నిలకడగా ఉన్న క్రైస్తవులు అనగా విశ్వాస క్రైస్తవుల గురించి మరి కొంత మట్టుకు తెలుసుకున్నాం. మరి మిగతా విషయాలను ఈ దినాన తెలుసుకుందాం. దయచేసి గమనించ మనవి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు,
వారి పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు అని మరి సెలవిచ్చారు. కాబట్టి దేవాది దేవుడు సృష్టికర్త. దేవుని వలన బలమునందే మనుషులు ఎలా ఉంటారంటే మరి ఆయన కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుతారు. వారు పక్షిరాజుల వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుతారు, అలయక పరుగెత్తుతారు, సొమ్మశీలకు నడిచిపోతారు. కాబట్టి ఈ సంఘటన మొదటి రాజుల 19వ అధ్యాయంలో మరి గమనించినట్లయితే ప్రవక్త అయినటువంటి ఏలియాకు జరిగింది. ప్రవక్త అయిన ఏలియా మరి పరిచర్య చేసేసి అంతా అయిపోయిన తర్వాత అలసిపోయి ఆ బదరీ వృక్షం క్రింద మరి చూడండి 19వ అధ్యాయం మొదటి రాజులు 4వ వచనం. తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకున్నామని ప్రార్థన చేశాను. మరి అలసిపోయినటువంటి ఇతనికి ఎంత మరి ప్రయాణం చూపించాడో చూడండి. ఆయన గమనించినట్లయితే అతడు 5వ వచనం, బదరీ వృక్షం క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ళ బుడ్డియు కనబడను కనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండో మారు వచ్చి అతను ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి ఒక్క భోజనం 40 దినాల ప్రయాణం. అంత సుదీర్ఘ ప్రయాణం అండి. 377 కిలోమీటర్లు ప్రయాణించినాడు. ఆ ప్రయాణాన్ని మరి గమనించినట్లయినచో చూడండి, రెండవ రాజులు 2వ అధ్యాయం. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశముకు ఆరోహణం చేయబో కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా ఏలియా, యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు అన్నాడు. నన్ను గిల్గాలు నుండి బేతేలుకు దాదాపు 95 కిలోమీటర్లు. తరువాత గమనించినట్లయినచో బేతేలు నుంచి ఎరుకోకు ప్రయాణమైపోమంటున్నాడు. అక్కడ గమనించలేదు. చూడండి, ఇక్కడే రాయబడి ఉన్నది 3వ వచనం. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోవునని నీవు ఎరుగుదవా అని ఎలీషాను అడుగుగానే అతడు, నేను ఎరుగుదును, మీరు ఊరకుండు నన్ను. పిమ్మట ఏలియా మరి ఎలీషా, యెహోవా నన్ను ఎరుకోకు పొమ్మని సెలవిచ్చుచున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అంటున్నాడు. కాబట్టి గిల్గాల్ నుంచి బేతేలుకు 95 కిలోమీటర్లు, బేతేలు నుంచి ఎరుకోకు 121 కిలోమీటర్లు, ఎరుకో నుంచి మళ్ళీ యోర్ధానుకు పొమ్మని మరి 6వ వచనంలో అంతటా ఏలియా, యెహోవా నన్ను యోర్ధానుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక అని సెలవు. కాబట్టి ఎరుకో నుంచి యోర్ధానుకు 161 కిలోమీటర్లు, మొత్తం 377 కిలోమీటర్లు. ఒక భోజనం. ప్రియమైన సహోదరి సహోదరుడు, దేవుడు నిన్ను నన్ను బలపరిచి తన పరిచర్య కొరకు వాడుకొనటానికి
అలయనివ్వడు, నిన్ను సమస్యలనీయుడు. నీవు పైకే ఎగిరేటట్లుగా, పడిపోకుండా స్థిరంగా ఉండేటట్లు చేయగల సమర్థనీయుడు. చూడండి, కీర్తన గ్రంథం 145వ అధ్యాయంలో 15వ వచనం, సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. నీవు నీ గుప్పిలను విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. కాబట్టి శక్తి 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 కావాలంటే ఆహారం ఎవరి ద్వారా వస్తుంది? దేవాది దేవుడు సృష్టికర్త. మానవులు ఏదో సంపాదించుకుంటున్నారు అనుకుంటున్నారు. అందుకే సర్వజీవుల కన్నులు యెహోవా వైపు, దేవుని వైపు చూస్తున్నాయి. వాటికి సహాయం, వాటికి తగిన కాలంలో వాటికి ఆహారం ఇచ్చేది ఎవరు? దేవుడే. ఆయన మరి తన గుప్పిలను విప్పి ప్రతి జీవి కోరికను, నీ కోరిక, నా కోరిక, మృగాలు, పక్షులు, అన్ని కోరికలు, అన్నిటికీ మరి కోరికను తీర్చి తృప్తిపరిచే దేవుడు ఆయన. కాబట్టి ఆహారం కొరకు ఈ దినాలలో అనేకులు ప్రయాసపడుతున్నారు. ఎదురు చూచేవారు, దేవుని కొరకు నువ్వు ఎదురు చూస్తే ఆయన సహాయం చేస్తాడు. అదే ఆయన మత్తయి సువార్తలో చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారు. చూడండి, 6వ అధ్యాయం 31వ వచనం, కాబట్టి ఏమి తిద్దుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటిని విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. నువ్వు అడుగక మునిపే, నువ్వు ఊహించక మునిపే ఆయన ఇవ్వగల సమర్థనీయుడు. కాబట్టి నువ్వు ఏం చేయాలి అని అంటే, మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను అంటున్నాడు. కానీ ఆయన రాజ్యాన్ని, నీతిని ఎదగటం లేదు. ఈ రోజుల్లో భయంకరమైన దినాల్లో ఉన్నాం. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము అన్నాడు. వచ్చేస్తున్నాయి. కాబట్టి ఆహారం కొరకు ప్రయాసపడుతున్నారు. కానీ అది దేవుని యొద్ద నుంచి అది దొరుకుతుంది. ఏలియాకు ఎలా సారపతి దూరాల దగ్గరికి పంపించడానికి ఆ కెరీతు వాగి దగ్గర మరి కాకోళ్ళ చేత ఉదయ సాయంకాలంలో ఒక రొట్టె, ఒక మాంసం. ఆయనకి తెలుసు నీ అవసరత ఏంటో, నీ అక్కరేంటో. రెండవదిగా గమనించినట్లయినచో, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. కృపావరం, వరాలు చాలా ఉన్నాయి. దేవుని కొరకు ఎదురు చూచేవారు అట్టి కృపావరమును పొందుకొని జీవిస్తున్నారు. అనేకులకు సహాయపడుతున్నారు, ఆదుకుంటున్నారు, కాపాడుతున్నారు. కాబట్టి దేవుని కొరకు నువ్వు ఎదురు చూస్తే ఆయన వల్ల అలా బలమునందు మనుషులు ధన్యులు. బలం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని కొరకు ఎదురు చూడాలి. ఆయన ద్వారా నీకు కలుగుతుంది. చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయములో గమనించినట్లయినచో, జక్కయ్య ఎదురు చూశాడు. ఏం చూశాడు జక్కయ్య? యేసయ్య ఎవరో మరి తెలుసుకోవాలని గ్రహించాడు, చూడాలని. మరి తన ఇంటికి
యేసయ్యను చూడాలని ఎదురు చూసిన వ్యక్తికి ఆ వ్యక్తి ఇంటికి రక్షణ వచ్చేసింది. ప్రభు అడిగాడా ఎవరెవరి దగ్గర దోచుకున్నామని? నేను 4 గంటలు చెల్లిస్తానని తనకు తాను చెప్పుకున్నారు. అందుకే లూకా సువార్త 8వ అధ్యాయం 40వ వచనం చూడండి ఏమని రాయబడిందో. జన సమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను. ఎందుకు ఎదురు చూస్తున్నారు జన సమూహం? మత్తయి సువార్తలో చాలా స్పష్టంగా 4వ అధ్యాయం 23వ వచనం. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతట సంచరించును. ఆయన కీర్తి సిరియా దేశమందంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతును వేదనల చేతును పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యం పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన వద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరచను. గలిలయ, దెక్కపొలి, యెరూషలేము, యూదయను ప్రదేశముల నుండి యోర్దానుకు అవతల నుండి బహు జనసమూహములు ఆయనను వెంబడించను. ఎదురు చూసేవారే కదా వెంబడించేది. ఎదురు చూడని వారు ఎందుకు వెంబడిస్తారు? కాబట్టి ఎదురు చూచుట వలన నీకు బలం వస్తుంది, నీకు రక్షణ వస్తుంది, నీకు కృపావరం వస్తుంది, నీకు ఆహారం దొరుకుతుంది, నీకు స్వస్థత వస్తుంది. కాబట్టి ఇటువంటి వారి బలహీనతల నుండి విడుదల పొందిన వారు అనేకులు ఎన్నో రకాలు ఉన్నారు. వ్యాధిగ్రస్తులు, కుంటివారు ఉన్నారు, గుడ్డివారు ఉన్నారు, పక్షవాయు కలిగిన వారు ఉన్నారు, కుష్ఠరోగులు ఉన్నారు, అనేక మందిని దేవుడు అసలు మరణ అవస్థలో ఉన్నవారు ఉన్నారు, పాడి మీద ఉన్నవారు ఉన్నారు, అసలు సమాధిలోనికి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. అందరికీ ఆయన ఆత్మీయ బలాన్ని, ఆత్మీయ శక్తిని అనుగ్రహించగలిగినటువంటి దేవుడు. అందుకే చూడండి 3వ యోహానులో చాలా స్పష్టంగా ఒక మాట ఉంది. ఏమని ఉందో చూడండి. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవల్లని ప్రార్థించుచున్నావు. అన్ని విషయాల్లో ఏది తక్కువ లేకుండా దేవాది దేవుడు సృష్టికర్త ఆయన సహాయం చేస్తాడు. నువ్వు ఎదురు చూడాలంతే. నువ్వు ఆయన కొరకు ఎదురు చూస్తే చాలు. పక్షిరాజుల వల్ల నువ్వు పైకి ఎగురుతావు, అలసట ఉండదు, పరిగెడుతూనే ఉంటావు, సమస్యలో నడిచిపోతూనే ఉంటావు. ఇంకా గమనించినట్లయినచో 130 కీర్తనల గ్రంథం 130. ఐదవ వచనం. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. ఆయన మాట తప్పని దేవుడు. ఒక్కసారి మాటిస్తే ఆయన నెరవేరుస్తాడు. అందుకే అనేకులు ఆయన కొరకు కనిపెడుతూ ఉన్నారు. కాబట్టి 4వ వచనం చూడండి, దేనికి కనిపెడుతున్నారు? ఆయనను జనులు నీ యందు భయభక్తులను నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. క్షమాపణ కొరకు పాపం చేత అపరాధముల చేత చచ్చిన మనల్ని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల ద్వారా, వారి ద్వారా మనకు క్షమాపణ. ఆయన ఈ లోకమునకు పంపించబడకపోతే నీకు క్షమాపణ లేదు. ఆయన శిలువ రక్తము కార్చబడకపోతే నీకు పాప విమోచనం లేదు.
ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేకపోతే నీకు నిరీక్షణ లేదు. నీవు ఆయన రాకడ కొరకు నువ్వు ఎదురు చూడవలసిన పని లేదు. ఆయన మరలా వస్తానని సెలవిచ్చాడు. నీకు నాకు అందరికీ స్థలం సిద్ధపరచ వెళుతున్నాను అని సెలవిస్తున్నాను. కాబట్టి ఆయన యొక్క క్షమాపణ దొరుకుతుంది. ఒక పాపాత్మురాలు తన పాప జీవితాన్ని, రోత జీవితాన్ని, భయంకరమైన జీవితం నుండి విడుదల పొందాలని పిలవని పేరంటంగా సీమోని ఇంటికి వచ్చేసింది. చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయం చక్కటి మాట 36వ వచనం. పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయనను అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలని ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని అత్తరు వాటికి పూసెను. చూడండి, 45వ వచనం. నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనేను. తన పాత జీవితాన్ని, రోత జీవితాన్ని, భయంకరమైన జీవితాన్ని విడుదల పొందటానికి ఆమె యేసయ్య ఒకరింట్లో ఉన్నది తెలుసుకున్న తర్వాత, అది ధనికుల ఇల్లు, ఆమెకు ఆహ్వానం లేదు, అయినా కూడా అసలు పడిపోకుండా రక్షణ పొందిన తర్వాత జీవించిన వారు ఎవరు? చూడు, కొన్ని విషయాలు చదువుకున్నాం. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. అపొస్తలుడైన పౌలు సెలవిచ్చే మాట. చూడండి, 2వ కొరింథీ 11వ అధ్యాయం 24-25 వచనాలు. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. ముమ్మారు బెత్తములతో కొట్టబడుతుంది, ఒకసారి రాళ్లతో కొట్టబడుతుంది, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడుతుంది. ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపి తిని అనేక పర్యాయములు ప్రయాణములలోనూ, నదుల వల్లైన ఆపదల్లోనూ, దొంగల వల్లైన ఆపదల్లోనూ, నా స్వజనుల వల్లైన ఆపదల్లోనూ, అన్ని జనుల వల్లైన ఆపదల్లోనూ, పట్టణములో ఆపదల్లోనూ, అరణ్యములో ఆపదల్లోనూ, సముద్రములో ఆపదల్లోనూ, కపట సహోదరుల వల్ల ఆపదల్లోనూ, ప్రయాసముతోనూ కష్టముతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకా చెప్పవలసినవి అనేకములు ఉన్నాయి. ఒక్కసారి తన జీవితంలో తనే సెలవిస్తున్నాను. చూడండి, తిమోతికి వ్రాసినటువంటి తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12-13. పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుకు కృతజ్ఞుడనైనాను. నమ్ముకున్న తర్వాత, స్థిరమైన తర్వాత మళ్ళా పడిపోలేదు. యోగు 1-2 అధ్యాయాల్లో 5 సార్లు సాతానుడు మరి మొత్తినప్పటికీ దేవుని చేత చూడండి, సాతానుడికే సవాలు విసరదాం. చూడండి, 8వ వచనంలో చూడండి ఏమని రాయపడుతుందో. అందుకు యెహోవా, నీవు నా సేవకుడు అయిన యోబు సంగతి ఆలోచించుతావా? అతడు యథార్థ వర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడనో లేడు. 2వ అధ్యాయం 3వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతావా అని
అదే మాట అలా రిపీట్ చేస్తున్నాడు. 9-10 వచనాలు చూడండి. అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకైందువా, దేవుని దూషించి మరణము కమ్మను. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. మనం దేవుని వల్ల మేలు అనుభవించుదమా, కీడును మనం అనుభవింపదగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందున యోబు నోటి మాటతో నన్ను పాపం చేయలేదు, రెట్టింపు ఆశీర్వాదం పొందగలిగినాట. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9-12 వచనాలు చూడండి. అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకున్న వల్లనియు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడవలనయో తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలుచున్నాను. ఆయన మనను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య వారసుగా చేశారు. ఎంత గొప్ప సంగతి. ఎఫ్సీలకు రాసిన పత్రిక చూడండి, 3వ అధ్యాయం 20-21 వచనములు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటి కన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అట్టి దేవుణ్ణి నువ్వు ఎరుగుదు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. తిరిగి వచ్చే వారం కలుసుకుందాం.